ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు యాజ్ అ సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్గా న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉండే వ్యక్తిగా వన్ హూ రెస్పెక్ట్స్ అండ్ బో ది హెడ్ బిఫోర్ ది జ్యుడిషియల్ సిస్టమ్ ఒక విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని దురాగతాలు, అన్యాయాలు, అక్రమాలు పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారినటువంటి వ్యవస్థలు వాటిని గురించి గుర్తు చేసుకుంటుంటే ఇట్ పెయిన్స్. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ వ్యవస్థలో రన్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కనువిప్పు కలగాలని దేవుడు వాళ్ళకి చట్టపరంగా వ్యవహరించమని చెప్పాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళని ఆదేశించాలనే ఉద్దేశంతో భగవంతుడు గత్యంతరం లేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, నియంత కన్నా ఎక్కువ జరుగుతున్నటువంటి పాలన, రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తున్నటువంటి పాలన, ఈ పరిపాలన ఒక పాలకుడి చేతిలో పడి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు, విలియం బ్లాక్స్టోన్ ప్రకారం కింగ్ కెన్ డూ నో రాంగ్, కింగ్ కెన్ డూ నో రాంగ్ అని ఇంగ్లీష్ జ్యూరిస్ట్ విలియం బ్లాక్స్టోన్ చెప్పాడు. అంటే ఒక మొనార్క్ దేవుడి చేత ఆయన అధిష్ఠించబడాడని, ఆయన ఈజ్ ఇన్ఫాలియబుల్ అండ్ నాట్ అకౌంటింగ్ టు లీగల్, ఈజ్ నాట్ అకౌంటబుల్ టు లీగల్ స్క్రూటినీ. దాని అర్థం అదే, కింగ్ కెన్ డూ నో రాంగ్ అని. అదే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కింగ్ కెన్ డూ నో రాంగ్ అనే పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడు. వారి మీద ఉన్నటువంటి కేసులు, వారి మీద ఉన్నటువంటి స్కామ్లు, వారు చేసినటువంటి స్కీమ్లు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చెప్పుకుంటూ పోతే వేల కోట్ల రూపాయల అవినీతి, వేల కోట్ల రూపాయల స్కీములు, స్కామ్లు బయటపడినటువంటి వైనం. ఆ కేసులన్నీ ఒక ప్యాటర్న్ ప్రకారం ఇంచుమించుగా ఒక్క నెలలో, నియర్లీ 1 monthలో ఒక ముహూర్తం చూసుకొని, మంచి ముహూర్తం చూసుకొని కోర్టులో క్లోజ్ చేసుకుంటున్నారు. ఏ పోలీస్ అయితే, ఏ సిట్ అధికారులు అయితే, ఏ సిఐడి అయితే శ్రమపడి కొన్ని వందల మంది సాక్ష్యాలను విచారించి వాళ్ళు వాంగ్మూలములు రాసినటువంటి సిట్టు, అదే సిఐడి ఈరోజు వచ్చి ఏమీ లేదు కేసులు, చంద్రబాబు పునీతుడు, మంత్రజలాలు, పవిత్ర జలాలు ఆయన మీద చల్లుకున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ, ఈ ప్రతి ఒక్క వ్యవస్థ అతన్ని ఏమీ చేయలేనటువంటి దురదృష్టకరమైన పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, రకరకాల స్కామ్లు కూడా ఈ మధ్యకాలంలో సుమారు 1 నెల నుంచి చంద్రబాబు నాయుడు కోర్టులో ప్రతి కేసు కొట్టేయించుకుంటున్నాడు. అది ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, స్కామ్ ఆఫ్ 21.30 crores was closed, and assigned lands case where about hundreds of crores, వందలటువంటి కోట్ల యొక్క అవినీతిని క్లోజ్ చేయడం జరిగింది. ఒక లిక్కర్ కేసులో కూడా ప్రభుత్వం వారు అప్పుడు ఒక బెనిఫిట్ ఇచ్చిన దానిలో కొన్ని వేల కోట్ల ప్రభుత్వానికి నష్టం వచ్చిన కేసు కూడా క్లోజ్ చేసుకోగలిగింది. అన్ని కేసులు చంద్రబాబు నాయుడు ఇదే సిఐడి, ఏ సిఐడి అయితే, ఏ సిట్ అయితే తన మీద కేసు పెట్టిందో, ఏ సిట్ అయితే తన మీద వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలను సేకరించిందో, అదే సిట్ చేతనే ఆయన
మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసుల్లో సాక్ష్యాధారాలు లేవని క్లోజ్ చేసుకుంటుంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఇది ప్రశ్నించే వాళ్ళు కూడా లేకుండా పోతే ఈ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుందా లేదా చాలా బాధాకరమైన విషయం మీ ముందర చెప్తున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు 150 మంది సాక్షులను విచారించినటువంటి సిట్ 18 మంది అధికారుల యొక్క వాంగ్మూలం మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేసినటువంటి వైనం. ఆ కేసు కూడా 371 కోటి ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి దోచేయబడి దాచుకున్నటువంటి వైనం. ఆ సంబంధించినటువంటి షెల్ కంపెనీస్ను కూడా అరెస్ట్ చేసినటువంటి వైనం అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ ఒక్క కేసులోనే 371 కోటి స్కామ్ చేసి దారి మళ్లించి కొంత రకరకాల వ్యక్తులు చేర్చకుండా ఈ బెనిఫిషరీ ఫైనల్ బెనిఫిషరీకి కూడా చేరినటువంటి ఎవిడెన్స్ ఉంది. అదే చంద్రబాబు నాయుడు ఇదే కేసులో సుప్రీంకోర్టులో ఈ రోజు దాకా వాళ్ళు వేసిన క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది. అదే సిట్ ఆ కేసులో వాల్యూమ్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేసి ఈయన మీద కేసు రుజువు చాలా ప్రాథమిక విచారణలో చాలా 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 ఎక్కువైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయని అదే సిట్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదా, కౌంటర్ దాఖలు చేయలేదని అడుగుతున్నా. అదే వారు రిమాండ్ చేస్తున్నప్పుడు ఇదే సిట్ అధికారులు వారి మీద పెట్టినటువంటి అభియోగాలు స్పష్టంగా సాక్ష్యాధారాలతో కూడా రుజువు చేసినటువంటి పరిస్థితి ఈరోజు సిట్ ఆఫీసర్స్ లేవా? ఇది నవ్వితే నాకేమి లోటని నవ్విపోరా. ఇదే సిట్, ఇదే ఆఫీసర్స్, ఇదే సిఐడి సేకరించినటువంటి సాక్ష్యాలను ఈరోజు సాక్ష్యాలు లేవని మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టించుకున్నారంటే దీనికి న్యాయ వ్యవస్థ కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి మీకు తీసుకొస్తున్నటువంటి వైన. న్యాయ వ్యవస్థ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రామాల్లో ఆడుకుంటుంటారు పిల్లకాయలు దొంగ పోలీస్ ఆట. ఇక్కడ దొంగ వాళ్లే, పోలీసు వారే, వ్యవస్థ వాళ్లే, న్యాయ నిర్ణేత కూడా వారే. వారి కేసు మీద వారే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు, వారి కేసుల్లో వారే న్యాయ వ్యవస్థ, వారి కేసుల్లో వాళ్లే న్యాయ నిర్ణేత, వారి కేసులో వారే దొంగ. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అన్ని కేసులు కొట్టేయించుకుంటుంటే ఈ భారతదేశంలో కళ్ళప్పగిచ్చి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా చూడదు. విల్ టేక్ ఇట్ టు ది హైయెస్ట్ డోర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ. ఈ రోజు కూడా భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఖచ్చితంగా ఈ ఆటలు సాగనివ్వమని మరొకసారి చెప్తున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.